నమస్తే అండి. ఇవాళ మనము శివనాడార్ యూనివర్సిటీ, ఇది చాలామందికి తెలుసు. ఎందుకంటే శివనాడార్ యూనివర్సిటీ మనకు చెన్నైలో కూడా ఉంది. అదేవిధంగా గ్రేటర్ నోయిడాలో కూడా, ఉత్తరప్రదేశ్ స్టేట్ కిందికి వస్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేటర్ నోయిడాలో కూడా క్యాంపస్ అనేది ఉంది. చాలామందికి తెలుసు ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే హెచ్సిఎల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఈ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్తో కూడా ఇది తమిళనాడులో ఒక క్యాంపస్ అనేది కూడా ఉంది. దాంతోపాటు శివనాడార్ యూనివర్సిటీ చెన్నైతో పాటు గ్రేటర్ నోయిడాలో ఈ శివనాడార్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో హెచ్సిఎల్ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్లో హెచ్సిఎల్ కంపెనీ చేసిన అచీవ్మెంట్స్ అవ్వచ్చు, అండ్ డెఫినెట్గా ఒక కంపెనీ ఫౌండరే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా డెఫినెట్గా అదర్ ఇన్స్టిట్యూషన్స్తో, ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే కొంత బెటర్గా ఉంటాయి అనేసి మనము చెప్పొచ్చు. అందుకనే శివనాడార్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అనేది ప్రతి ఇయర్ చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుండి చాలామంది స్టూడెంట్స్ అయితే కనుక శివనాడార్ పర్టికులర్గా చెన్నై కంటే కూడా గ్రేటర్ నోయిడా క్యాంపస్కు, ఎందుకంటే ఢిల్లీ ఎక్స్పోజర్ అనేది డిఫరెంట్ వెన్ కంపేర్ టు చెన్నై సిటీ కాబట్టి, అందుకనే గ్రేటర్ నోయిడాలో ఉన్న క్యాంపస్కి అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి శివనాడార్ యూనివర్సిటీ ఏదైతే గ్రేటర్ నోయిడాలో ఉందో ఇది మ్యాసివ్ క్యాంపస్ అండి. ఆల్మోస్ట్ 286 ఎకర్స్లో ఈ క్యాంపస్ అనేది ఉంటుంది. సో 286 క్యాంపస్లో కన్స్ట్రక్షన్ చేసిన యూనివర్సిటీ కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ అంటే ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాల్సిన విధంగా రిసోర్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం శివనాడార్ గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనేసి కూడా మనము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అతి కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ కింద గుర్తించడం జరిగిందనమాట. వాటిల్లో శివనాడార్ యూనివర్సిటీ కూడా ఒకటి. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అంటే ఏ యూనివర్సిటీ అయితే గనక మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, దాంతోపాటు రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాయో అలాంటి యూనివర్సిటీస్కు ఆ గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా ఆ అతి కొద్ది యూనివర్సిటీస్లో శివనాడార్ యూనివర్సిటీ అనేది ఒకటనమాట. ఇక్కడ సింప్లీ శివనాడార్ యూనివర్సిటీ సక్సెస్ అవ్వటానికి, ఎందుకంటే ఇది కూడా ఒక ఓల్డ్ యూనివర్సిటీ ఏం కాదండి. 2011 అంటే కనుక ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే అన్ని యూనివర్సిటీస్లో లాగా జస్ట్ ఒక 10 years బిఫోర్ ఎస్టాబ్లిష్ చేయబడ్డ యూనివర్సిటీ అనమాట. బట్ అతి కొద్ది టైంలోనే ఈ యూనివర్సిటీ అనేది ఒక మంచి గుర్తింపు అయితే సంపాదించుకుందనమాట. సో ఇక్కడ శివనాడార్ యూనివర్సిటీలో మనము ర్యాంకింగ్స్ విషయానికి వస్తే కనుక నాకైతే కనుక శివనాడార్ యూనివర్సిటీకి ప్రజెంట్ ఉందండి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది పర్టికులర్గా గ్రేటర్ నోయిడా క్యాంపస్ గురించి అండి, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న క్యాంపస్ గురించి. చెన్నై గురించి నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనము ర్యాంకింగ్స్ అండ్ అక్రెడియేషన్స్ విషయానికి వస్తే కనుక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే కనుక శివనాడార్ యూనివర్సిటీకి అనేది మనకు ఓవరాల్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో తీసుకుంటే కనుక 56 ఉందన్నమాట ఇండియాలో. అంటే one of the university which got 56 ర్యాంక్, అంటే వితిన్ 100 లోపల ర్యాంక్ తెచ్చుకున్న ఫస్ట్ యూనివర్సిటీ అని కూడా చెప్పొచ్చు మనం శివనాడార్ యూనివర్సిటీ అనేది. అంటే 100 లోపు ర్యాంక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకొచ్చుకున్న యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది శివనాడార్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఈ కేటగిరీలో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. అండ్ నాక్ విషయానికి వస్తే కనుక మనం అందరం పదే నాక్ గురించి నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పానండి. నాక్ అక్రెడియేషన్ అనేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్కు, మంచిగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్రెడియేషన్ అనేది ర్యాంకింగ్ అనేది నాక్ తక్కువ ఉంటుంది గ్రేడ్ అనేది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్కు, నార్మల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గ్రేడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నాక్ అంటే చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా నాక్ పట్టుకొనే చాలా వరకు ఈ పాయింట్ అనేది రైజ్ చేస్తారు. అది మంచి ఇన్స్టిట్యూషన్ అని ఒక నాక్తో ఎట్లా జడ్జ్ చేస్తామనేసి, అంటే నాక్తోనే జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు శివనాడార్కు నాక్ ఉందంటే ఇది మంచి ఇన్స్టిట్యూషన్ కాదు అనేది ఏం కాదు. ఎందుకంటే చాలామంది వచ్చేసి మా దగ్గర ఆదిత్య కాలేజ్కి A+ ఉందండి, లేదా ఇంకొక కాలేజ్కి A++ ఉందనేసి కూడా వస్తుంటారు కొత్త యూనివర్సిటీలు అన్నిటికి కూడా. బట్ ఇక్కడ నాక్ ఉందంటే దీంట్లో క్వాలిటీ లేనట్లు కాదు, A+ ఉన్న యూనివర్సిటీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది అనేసి కాదనమాట. సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే క్యాంపస్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అండ్ వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఏంటి, అండ్ అవుట్కమ్ అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది. స్టూడెంట్ 4 years కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు స్టూడెంట్స్ని ఏ విధంగా వాళ్ళు మౌల్డ్ చేసి వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు అనేది ఫైనల్గా ఎండ్ రిజల్ట్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ శివనాడార్కు నాక్ ఉందనేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేసి చెప్పొచ్చు అనమాట. అండ్ శివనాడార్ యూనివర్సిటీలో మనం ముఖ్యంగా ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే కనుక ఇది ఒక డ్రాబ్యాక్ అండి. డెఫినెట్గా చెప్పాలంటే నాకు కూడా ఎందుకనో అర్థం కావట్లేదు. శివనాడార్ యూనివర్సిటీ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా జనరల్గా BA లేదా BSc కానివ్వండి ఇలాంటి కోర్సెస్లో వాళ్ళు ఎక్కువగా
అంటే రకరకాల ప్రోగ్రామ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కానీ బట్ బీటెక్ వచ్చేసరికి ఒక కెమికల్ ఇంజనీరింగ్ మినహాయిస్తే కనుక మనకు రెగ్యులర్ కోర్సెసే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇంకా రకరకాల కోర్సెస్కు అనేది చాలా మంచి డిమాండ్ అనేది క్రియేట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ బూమ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా క్వాంటమ్కి ఎక్కువ ఉండబోతుంది. సో అలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకంటే హ్యూజ్ ల్యాబ్ సెటప్ కూడా శివనాడార్లో ఉంది. ఇండియాలో ఏ యూనివర్సిటీలో లేనంత, అంటే ఎక్కువ ఇంటేక్ తీసుకున్న విఐటి ల్యాబ్స్తో కంపేర్ చేసినా కూడా శివనాడార్లో ది బెస్ట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో అలాంటి శివనాడార్ యూనివర్సిటీలో కొత్త కోర్సెస్, అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేయలేదనేది అదొకటే నాకు కనిపించిన డిసప్పాయింట్మెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ పరంగా తీసుకుంటే అంత ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ముందు ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే కనుక మనకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ బయో ఎనర్జీ అండ్ బయో మెటీరియల్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మళ్ళీ ఇంకొక స్పెషలైజేషన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవి కామన్గానే ఇంకా మనకు రెగ్యులర్గా ప్రతి యూనివర్సిటీలో ఉన్న ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అయితే శివనాడార్ యూనివర్సిటీ చెప్పేది ఏంటంటే పదే మా దగ్గర ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో దాదాపు ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే అగైన్ మైనర్ స్పెషలైజేషన్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అనేసి చెప్తూ ఉంటారు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ ఇక్కడ స్పెషలైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొద్దిపాటి ప్రోగ్రామ్సే మనకు బీటెక్లో కనపడతాయి. కొత్తగా కనపడేదంటే కనుక ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసినప్పుడు అనమాట. అండ్ శివనాడార్ యూనివర్సిటీ 2011లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి కూడా జనరల్గానే మనం ఒక యూనివర్సిటీ జడ్జ్మెంట్ అంటేనే ప్లేస్మెంట్స్తోనే జడ్జ్మెంట్ చేస్తామన్నమాట. అక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది, అండ్ ఆ ట్రెండ్ కూడా మనం చూద్దాం ప్లేస్మెంట్స్ అనేది. దానికంటే ముందు మనకు 25-26 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది మనకు త్వరలో పబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఈసారి యావరేజ్ కూడా పెరిగిందనేసి అంటూ ఉన్నారు. బట్ 24-25 అయితే ఆల్రెడీ పబ్లిష్ చేసింది. సో 24-25 అకాడమిక్ ఇయర్కి అయితే కనుక మనకు హయ్యెస్ట్ శాలరీ అనేది 54.82 lakhs ఉంది, యావరేజ్ 9.88 lakhs ఉంది. అండ్ ఇక్కడ ఓవరాల్ టాప్ 50% ఏదైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో దాంట్లో యావరేజ్ ఇది మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ యావరేజ్ అనేది 9.88 ఉంది అండ్ హయ్యెస్ట్ శాలరీ 54.82 ఉంది. అండ్ ఈ యావరేజ్ శాలరీ అనేది శివనాడార్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ది ఇక్కడ యావరేజ్ అనేది మెన్షన్ చేశారు. అది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకుంటే మనము పర్టికులర్గా బీటెక్ ప్రోగ్రామ్కి అయితే కనుక అప్రాక్సిమేట్గా సమ్వేర్ అరౌండ్ 10.8-11 lakhs మధ్యలో యావరేజ్ అనేది ఉందన్నమాట. అండ్ చాలామంది ఈ హయ్యెస్ట్ శాలరీ విషయానికి వస్తే కనుక చాలామంది పదే చెప్తూ ఉంటారు అనమాట, 1 CR వచ్చింది, 1.5 CR వచ్చింది. నేను ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, హయ్యెస్ట్ శాలరీలు ఈవెన్ ఐఐటీస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా కోట్లలో ఎక్కడ రావట్లేదు ప్రజెంట్ సినారియోలో. అయితే కనుక బ్రాండింగ్ కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే మా దగ్గర ₹1,00,00,000 ప్యాకేజ్ ఉందంటారు, కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ₹1,00,00,000 ప్యాకేజ్ చెప్పిన ఇన్స్టిట్యూషన్ యావరేజ్ ప్యాకేజ్ ఎక్కడ కూడా అఫీషియల్గా మెన్షన్ చేయరు. ఓవరాల్గా మా దగ్గర ఇంత యావరేజ్ ఉందంటారు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా లేదా ఎక్కడైనా కూడా మీకు రిటర్న్ ఫార్మాట్లో యావరేజ్ అనేది ఎక్కడ కూడా కనిపించదన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50-60 lakhs అక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉందంటే కనుక అది నో డౌట్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేసి చెప్పొచ్చు. అండ్ అది అక్యురేట్ ఫిగర్స్, ఎందుకంటే శివనాడార్ లాంటి బ్రాండ్స్ లేదా కొన్ని మంచి యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న యాక్చువల్ ఏదైతే రిజల్ట్ ఉందో అది మాత్రమే వాళ్ళు డిస్ప్లే చేస్తారు. పబ్లిసిటీ కోసం అనేసి ఏదో ఫేక్ ప్లేస్మెంట్స్ అనేది ఎక్కడ కూడా మనకు కనపడవు అనమాట. అండ్ యావరేజ్ మనం ముఖ్యంగా కన్సిడర్ చేయాలి. యావరేజ్ కూడా ఇక్కడ దాదాపుగా మనకు ఇంజనీరింగ్ అయితే పర్టికులర్గా తీసుకుంటే, ఎందుకంటే మన దగ్గర నుండి ఎక్కువగా ఈ బీఏ కానివ్వండి బీఎస్సీ కోర్సెస్కి అనేది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోతేనే ప్రతి ఒక్కరు బీటెక్ చదవాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అండ్ బీటెక్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నప్పటికీ ఈవెన్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. బట్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. శివనాడార్ లాంటి యూనివర్సిటీలో మీకు కెమికల్ ఇంజనీరింగ్ వచ్చినా కూడా మీరు డెఫినెట్గా అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్న స్టూడెంట్ కూడా అక్కడ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికి మైనర్ కింద అగైన్ మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఒక స్పెషలైజేషన్ అనేది యాడ్ ఆన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట.
సో ఇది ఇక్కడ శివనాడార్ యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ గురించి అండి. దీంట్లో మనము అంటే లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్లో వాళ్ళ ప్లేస్మెంట్ ట్రెండ్ ఎలా ఉందనేది కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే యావరేజ్ ప్యాకేజెస్ ఏ విధంగా అచీవ్ చేశారనేది. సో ఇయర్ బై ఇయర్ ఇక్కడ మనము యావరేజ్ శాలరీస్ తీసుకుంటే కనుక 2000 మనందరికీ తెలిసిందే 2011లో ఈ యూనివర్సిటీ అనేది స్టార్ట్ అయింది. సో 11లో స్టార్ట్ అయినప్పుడు మనకు ఫస్ట్ బ్యాచ్ అనేది 2015లో పాస్డ్ అవుట్ అయ్యారు. సో ఫస్ట్ బ్యాచ్లో 3.48 lakh అనేది యావరేజ్ ప్యాకేజ్ ఉన్నది. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక మనకు బిఫోర్ కోవిడ్ వరకు ఎంత మంచి ఇన్స్టిట్యూషన్ అయినా కూడా యావరేజ్ ప్యాకేజెస్ అనేది 5 to 6 lakhs మధ్యలోనే ఉండేటివి అనమాట. సో ఇలా సేమ్ ఇక్కడ విధంగా కూడా మనకు 2019 వరకు తీసుకుంటే కనుక యావరేజ్ ఇక్కడ 6.35 మాత్రమే యావరేజ్ అనేది శివనాడార్ యూనివర్సిటీలో కూడా ఉంది. 2020 నుండి సాధారణంగానే ప్రతి యూనివర్సిటీలో అక్కడ యావరేజ్ ప్యాకేజ్ అంటే ప్లేస్మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ పెరుగుతూనే ఉంది, యావరేజ్ కూడా పెరుగుతూనే ఉంది. అండ్ శివనాడార్లో కూడా మనం 20 నుండి తీసుకుంటే కనుక పెరుగుతూ వచ్చింది. 23 అకాడమిక్ ఇయర్ అయితే కనుక 11.35 lakh per annum అనేది శివనాడార్ యూనివర్సిటీలో ఉంది. 24-25 మనందరికీ తెలిసిందే చాలా ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్కు చాలా స్ట్రగుల్ అనేది చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేశారు. బట్ మంచి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం చాలా వరకు ప్లేస్మెంట్స్ అయ్యాయి. బట్ యావరేజ్ అనేది కొంత డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. సేమ్ అదేవిధంగా శివనాడార్లో కూడా మనం లాస్ట్ ఇయర్ తీసుకుంటే 24 బ్యాచ్ 9.81కి వచ్చేసింది. అండ్ 25 బ్యాచ్ అయితే కనుక యావరేజ్ కాస్త పెరిగి 9.88లో ఉంది. అండ్ 25ది కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయితే ఇప్పటికీ ఇంకా శివనాడార్ యూనివర్సిటీ పబ్లిష్ చేయలేదు. సో ఆ కంప్లీట్ స్టాటిస్టిక్స్ వస్తే కనుక ఫైనల్ మనకి ఇది ఇంకా కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా 25 అకాడమిక్ ఇయర్ అనేది ఉన్నాయి. సో ఇది మనకు బ్రీఫ్గా అంటే శివనాడార్ యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ గురించి అండి. అండ్ ఇంకా శివనాడార్ యూనివర్సిటీలో అడ్మిషన్ గురించి అంటే మనందరికీ తెలిసిందే శివనాడార్ యూనివర్సిటీ ప్రతి ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇది కూడా 3 phases ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో phase 1, phase 2, phase 3 కింద వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇక్కడ సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ స్టూడెంట్ ఏ స్టూడెంట్ అయితే కనుక ఇంటర్మీడియట్లో మినిమం 60% ఉంటుందో ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ హయ్యెస్ట్ 12th మార్క్స్ ఉండి అంటే జనరల్గా మనం అప్లై చేసామనుకోండి అంత ఈజీగా అడ్మిషన్ అనేది రాదు. మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మన స్కోర్ అనేది బాగుండాలి. అలాగే యాడ్ ఆన్ కింద మన జేఈఈ స్కోర్ ఇవి కూడా బెటర్గా ఉంటే స్కాలర్షిప్స్ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో దానికంటే ముందు ఇక్కడ మనము నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే కనుక టోటల్ ఇదివరకు చెప్పుకున్నట్లు 3 phases మనకి ఇక్కడ అడ్మిషన్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో phase 1 కింద వచ్చేసరికి మనకు ఆల్రెడీ డేట్స్ అనేది phase 1లో మనకు ఆల్రెడీ అయిపోయిందండి. 31st డిసెంబర్కి అనేది ఎండ్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్కి అనేది 31st జనవరి వరకు ఉంది. అండ్ థర్డ్ ఫేజ్ అనేది 31st మార్చ్ వరకు ఉంది. దీనికి సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అగైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆ డేట్స్ కూడా ఉన్నాయి. సో ఆ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మనము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. అండ్ అగైన్ రిజల్ట్స్ కూడా మనకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రాసిన వాళ్ళకైతే 31st జనవరి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ అయితే 23rd ఫిబ్రవరి ఉంటుంది. అండ్ ఫైనల్ ఫేజ్ వాళ్ళకైతే కనుక 4th మే అనేది రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ రిజల్ట్ ప్రకారం అనేది అగైన్ మనకు దాంట్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ బట్టి మనం ఫీ పేమెంట్ కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది. అంటే ఒకవేళ ఇన్ కేస్ మనం థర్డ్ ఫేజ్లో అప్లై చేసామనుకోండి సో 4th మే మనకు రిజల్ట్ వస్తుంది. అండ్ 11th మేకి అనేది డెఫినెట్గా మనం ఫీ పే చేయాలి. వితిన్ ఆ డేట్ లోపల పే చేస్తేనే మనకు ఆ సీట్ అనేది ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా సీట్ అనేది మనం రిజెక్ట్ చేసిన దాని కిందకి కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక జనరల్గా ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు సాధారణంగానే చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫీజెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి కదా. సో శివనాడార్లో ఏ విధంగా ఉంటుంది ఫీజు అందరికైతే చాలామందికి అయితే ఒక ఐడియా అయితే రఫ్ ఐడియా అనేది ఉంది శివనాడార్లో ఎంత ఫీజు ఉంది ఏంటనేది. సో జనరల్గానే అదర్ ఫీజెస్ అనేది ఇక్కడ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ లాగా ఉంటాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం అయితే కనుక మనం 2500 అనేది ఉంటుంది. ఒకవేళ అంటే గ్రేటర్ నోయిడా క్యాంపస్కి అనేది అప్లై చేస్తూ ఉంటే అడ్మిషన్ ఫీజు అనేది 60,000 ఉంటుంది. అండ్ ఇది ప్యూర్లీ నాన్ రీఫండబుల్ అండి. అండ్ అలాగే రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 30,000 అనేది ఉంటుందన్నమాట. అండ్ ట్యూషన్ ఫీజు తీసుకుంటే కనుక మనము బీటెక్ కెమికల్ సివిల్ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దానికైతే కనుక బోత్ ట్యూషన్ ఫీ హాస్టల్ అంటే మొత్తం కలిపి మనకు అప్రాక్సిమేట్గా 6,68,500 పర్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్ కానివ్వండి తీసుకుంటే కనుక 6 lakhs ఇయర్లీ ట్యూషన్ ఫీజు ఉంటుంది. 2,43,000 హాస్టల్ ఉంటుంది. టోటల్ 8,43,500 అనేది టోటల్ ఉంటుంది.
అండ్ ఈ ఫీజ్ అనేది మళ్ళీ ఎవ్రీ ఇయర్ 5 to 10% అనేది వేరీ అవుతూనే ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే అప్రాక్సిమేట్గా మన కోర్స్ కంప్లీషన్ టైంకి దాదాపుగా 35 to 40 lakhs ఇక్కడ కూడా శివనాడార్ యూనివర్సిటీలో మనకు ఎక్స్పెన్సెస్ అనేది వస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో కూడా అన్ని యూనివర్సిటీస్ లాగానే స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో స్కాలర్షిప్స్కి అనేది ఇక్కడ చాలా క్రైటీరియా కన్సిడర్ చేసి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కువగా మన స్టూడెంట్స్ అయితే కనుక 12th మార్క్స్ బేసిస్ చేసుకొని స్కాలర్షిప్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటుంటే కనుక జేఈలో కనుక మంచి స్కోర్ ఉన్న స్టూడెంట్ కూడా జేఈ మెయిన్స్లో ఒకవేళ 98 above percentile ఉంటే కనుక 100% ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది వస్తుంది. సో జేఈ మెయిన్స్లో ఎవరికైతే స్టూడెంట్కు 98 above percentile కనుక ఉంటే కనుక 100% ట్యూషన్ ఫీ వేవర్ అనేది ఉంటుంది. అదేవిధంగా 95 to 98 percentile ఉన్న స్టూడెంట్కి అయితే కనుక ట్యూషన్ ఫీజులో 50% ఇక్కడ వేవర్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటే కనుక 95% అబోవ్ కనుక మనకు ఇంటర్లో మార్క్స్ ఉంటే కనుక 50% ట్యూషన్ ఫీజులో వేవర్ అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇయర్కు మాత్రమే ఇక్కడ ట్యూషన్ ఫీలో స్కాలర్షిప్ అనేది ఉంటుంది. మనం ఫర్దర్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్లో కూడా స్కాలర్షిప్ అవైల్ చేసుకోవాలంటే బీటెక్లో మన ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో బీటెక్లో కనుక మీరు ఒక 7 CGPA మెయింటైన్ చేస్తూ ఆల్ సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం క్లియర్ చేసుకుంటూ 75% కనుక అటెండెన్స్ ఉంటేనే మీకు ఫర్దర్ ఇయర్స్కు సేమ్ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. లేదు అంటే కనుక అక్కడ మనకు యూనివర్సిటీ ప్రకారం ఏదైతే కంప్లీట్ ట్యూషన్ ఫీజు ఉందో ఆ ట్యూషన్ ఫీ మొత్తం కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి వీటన్నిటికి కూడా మనము ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం. శివనాడార్ యూనివర్సిటీకి ఉన్న బ్రాండ్ మనము డిపెండ్ చేసుకొని ఎడ్యుకేషన్ లోన్స్ అనేది కూడా కొంత ఈజీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇదండి శివనాడార్ యూనివర్సిటీకి అనేది మనము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకారం అనేది ఆన్లైన్లో ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో మనకు వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో వన్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు స్కాలర్షిప్ ఏదైతే ఆప్షన్ ఉందో దీంట్లో కూడా స్కాలర్షిప్లో మనం ఏదైనా ఒక్క స్కాలర్షిప్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం 2 scholarships అప్లై చేసుకోవడానికి ఉండదు. సో మనం ఏదైతే స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటున్నామో ఆ వచ్చిన స్కాలర్షిప్ ప్రకారం మనం ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫర్దర్ ఇయర్స్కు స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే కనుక మన పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని, అంటే మనకు బీటెక్లో 7 CGPA వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ మెయింటైన్ చేస్తూ 75% అటెండెన్స్ ఉంటే ఫర్దర్ ఇయర్స్కు స్కాలర్షిప్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఐఐటీస్లో సీట్ రాని వాళ్ళు బెటర్గా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మనం జనరల్గా ఇక్కడైతే విఐటి, అమృత ఇట్లా ఏవేవో చూస్తూ ఉంటాము. సో వాటన్నిటికంటే ముందు కూడా మీరు శివనాడార్ యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో దీనికి కూడా అప్లై చేసి స్టూడెంట్ ఎవరికైతే కనుక మెరిట్లో కనుక సీట్ వస్తే డెఫినెట్గా యూనివర్సిటీ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్తో పాటు కెమికల్ ఇంజనీరింగ్ కూడా స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్కు ఈ ప్రెజెంట్ చాలా మంచి డిమాండ్ అనేది ఉంది. దీంట్లో కూడా 2 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో. స్టూడెంట్స్ డెఫినెట్గా శివనాడార్ యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు శివనాడార్ యూనివర్సిటీ అప్లికేషన్ గురించి అవ్వచ్చు, యూనివర్సిటీ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఈ మధ్యకాలంలో యూజీ ప్రోగ్రామ్స్కు దుబాయ్ అండ్ మలేషియా లాంటి కంట్రీస్ కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మలేషియాలో ఎన్నో యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ కంట్రీస్లో ఉన్న ఆఫ్ క్యాంపసెస్ అనేది ఉన్నాయి. అదేవిధంగా దుబాయ్లో కూడా ఉన్నాయి. ఈవెన్ ఇండియన్ యూనివర్సిటీస్ అయినా బిట్స్ కానివ్వండి, మణిపాల్ కానివ్వండి, వీళ్ళు కూడా యూనివర్సిటీస్ దుబాయ్లో స్టార్ట్ చేశారు. వాటిలో అడ్మిషన్ గైడెన్స్ కావాలన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఇంకా ఏదైనా యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా క్వెరీ ఉన్న యూనివర్సిటీ గురించి అయినా కూడా మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇంకొక మంచి యూనివర్సిటీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.